హ్యాపీ రిపబ్లిక్ డే రా. ఫోన్ ఎందుకు గుంజుకున్నావురా? అరే ఫ్లాగ్ హోస్టింగ్ కాడికి రావారా? ఫ్లాగ్ హోస్టింగ్ ఎందుకురా? ఇవాళ రిపబ్లిక్ డే రా. అయితే ఏంది? అయితే ఏందా? రిపబ్లిక్ డే అంటే జస్ట్ హాలిడేరా, అందులో ఏమున్నది? వాళ్ళు అట్టిస్తారు, అది తినాలి, సప్లైగా రావాలి, పండాలి, అంతే కదా. మొన్ననే అయింది కదా ఇండిపెండెన్స్ డే, మళ్ళీ ఇది ఎందుకురా? ఇండిపెండెన్స్ డే అంటే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. బ్రిటిషర్స్ మనల్ని 200 సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలించితే వాళ్ళని ఎదుర్కొని మన స్వాతంత్రం ఎదురు నిలబడ్డారు, మనకు స్వాతంత్రం తెచ్చిర్రు. కానీ రిపబ్లిక్ డే అంటే మన హక్కులను, మన కర్తవ్యాలను, మనం ఏం చేయాలి, ఎట్లుండాలి, నువ్వు సమాజాలు ఎట్లా బతకాలి, నీకేమేమి రైట్స్ ఉన్నాయి అది తెలియజేసిన రోజు మనకు. ఎందరో గొప్ప మహనీయులు కష్టపడి కొన్ని సంవత్సరాలు ఆ రాజ్యాంగం రాసి ఈరోజు అమలుకి తెచ్చారు. అలాంటి రోజులు మర్చిపోతే వాళ్ళ త్యాగాలను, వాళ్ళ కష్టాన్ని మర్చిపోయినట్టే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? అవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు. లైట్ నీకు వచ్చిన ఈ స్వేచ్ఛ ఫ్రీగా వచ్చింది కాదు మా, ఎందరో త్యాగం చేసి వచ్చింది. నువ్వు ఈరోజు స్వేచ్ఛగా నీకు నచ్చినట్టు మాట్లాడుతాను, నీకు నచ్చిన పనులు చేస్తాను, నీకు నచ్చినట్టు ఉంటాను. అదేదో నువ్వు సాధించింది కాదు, నీకోసం నువ్వు ఈరోజు ఉంటాను అంటే వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళ త్యాగాన్ని నువ్వు మర్చిపోవద్దు, అది కనీసం నీ కర్తవ్యం. ఈ తరంతోనే ఈ రిపబ్లిక్ డే అనేది ఆగిపోవద్దు, నువ్వు ముందు తరాలకు తెలియజేయాలి, అర్థమైందా? వాళ్ళకు కూడా విలువలు నేర్పియాలి. నువ్వు ఇట్లనే ఉంటే తర్వాత కూడా ఎవరు పట్టించుకోవద్దు. సరేరా, పోదాం పారా.